సస్పెన్స్ థ్రిల్లర్ 5వ భాగం. 4వ భాగంలో సుదర్శన్ రావు గతం, పృథ్వీరాజ్తో పరిచయం, అతన్ని ఎలా భ్రష్టు పట్టించడం, అతని భార్యని ఎలా మోసం చేయడం, బ్లాక్మెయిల్ చేయడం అవన్నీ తెలుసుకున్నాం. కథ కొనసాగుతుంది. గుడ్ మార్నింగ్. హలో, వెల్కమ్, ప్లీజ్ బీ సీటెడ్ ఆహ్వానించాడు లాయర్ ప్రభాకర్. మిస్టర్ ప్రభాకర్, చిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకున్నారు. మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తోంది అన్నాడు పృథ్వీరాజ్. మీరు మాత్రం కాంట్రాక్టులు చేసి షార్ట్ పీరియడ్లో లక్షలు వెనకేసిన వాళ్ళు ఈ ఊళ్ళో ఎవరున్నారు చెప్పండి? కోర్స్, ఒక్కోసారి మా కాంట్రాక్టుల్లో లక్షలకు లక్షలు నష్టం కూడా వస్తుంది. పెట్టుబడిని కోల్పోతాం అన్నాడు పృథ్వీరాజ్. వ్యాపారాలన్నీ గాలిలో దీపాలాంటివి పృథ్వీరాజు గారు. ఆ మాట అంటే నేను ఒప్పుకోను. మిగిలిన వ్యాపారాలన్నీ ఒక ఎత్తు, మా వ్యాపారం ఒక ఎత్తు. సైక్లోన్ వచ్చి బ్రిడ్జి కూలిపోతే దాన్ని కట్టించిన కాంట్రాక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వరదలు వచ్చి రోడ్లు కొట్టుకుపోయినా కాంట్రాక్టర్దే బాధ్యత. నిజాయితీగా వ్యాపారం చేసిన చివరికి అపవాదులే మిగులుతున్నాయి. నేతి బీరకాయలో నెయ్యి ఉందనుకోవడం ఎంత పొరపాటో, వ్యాపారంలో నిజాయితీ ఉందనుకోవడం కూడా అంతే పొరపాటు. మరోలా అనుకోకండి, ప్రభాకర్ నవ్వుతూ అన్నాడు. చురక వేయకుండా ఉండరు. అయినా మార్క్సిజాన్ని నమ్ముకున్న విద్యావంతులు మీరు. అన్నీ అవినీతిగానే కనపడతాయి. ఈలోపు ప్రభాకర్ భార్య స్వయంగా కాఫీ తీసుకొచ్చి కప్పులు టేబుల్ మీద పెట్టి వెళ్ళింది. ఆమెను చూశాడు పృథ్వీరాజ్. కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు. ఎందుకు అడిగాడు ప్రభాకర్. ఏమీ తెలియనట్లు అడుగుతున్నారేం? త్వరలో తండ్రి కాబోతున్నారుగా అన్నాడు. ఓహ్, అందుకా? ఇంకా 4 నెలలు ఆగాలిగా. హఠాత్తుగా ఎందుకో పృథ్వీరాజ్ మొహంలో నవ్వు మాయమైంది. మిస్టర్ ప్రభాకర్, నాకు మగపిల్లవాడు కావాలన్న కోరిక బలంగా ఉంది. అయితే 2 ఆడపిల్లలే పుట్టారు నిరుత్సాహంగా అన్నాడు. డోంట్ వరీ, ఇంకా బోలెడు వయసుంది మీకు. ఈసారి తప్పకుండా మగపిల్లాడే పుడతాడు అన్నాడు ప్రభాకర్. నమ్మకం లేదు. 3వసారి కూడా ఆడపిల్ల పుడుతుందనే భయంతో నా భార్యకు దూరంగా ఉంటున్నాను. మరో అమ్మాయిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను అన్నాడు. వాట్, ఇంకో పెళ్లి చేసుకున్నారా? అవును ప్రభాకర్, ఇప్పుడు అనుకోని చిక్కు సమస్యలు వచ్చి పడ్డాయి. అవి చెప్పుకుందామనే నీ దగ్గరకు వచ్చాను. ఈ మధ్య నా మెంటల్ కండిషన్ ఏం బాగుండటం లేదు అన్నాడు పృథ్వీరాజ్. అర్థమయ్యేలా చెప్పండి. హఠాత్తుగా ఒక్కోసారి నాలో ఆవేశం వస్తుంది. ఎవరినైనా చంపాలనిపిస్తుంది, లేదా నన్ను నేనే చంపుకోవాలనిపిస్తుంది అన్నాడు. ప్రభాకర్ ఆశ్చర్యంగా చూశాడు అతని వంక. ఎందుకు ఆవేశం వస్తుంది అడిగాడు ప్రభాకర్. ఇబ్బందిగా మొహం పెట్టాడు పృథ్వీరాజ్. అనుమానం వల్ల. ఎవరి మీద? నా భార్య మీద. ప్రభాకర్కి పిడుగులాంటి వార్త అది. ఎందుకంటే వాసంతి ప్రభాకర్ భార్య మంచి స్నేహితులు. నో, అది మీ అపోహ. ఆస్కారం లేదు. సాక్ష్యాలున్నాయి. సాక్ష్యాలు కూడా ఒక్కోసారి మనల్ని మోసం చేస్తాయి. లాయర్వి గనక మీకు సాక్ష్యాల గురించి తెలుసు. కానీ నా కళ్ళు నాకు సాక్ష్యం. మై గాడ్, అంటే మరో మగాడితో గదిలో ఉండగా చూశారా? అవును, స్టార్ హోటల్ గదిలో. ఎవరతను? తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టిన బ్రూట్ సుదర్శన్ రావు. ప్రభాకర్ దవడలు బిగించాడు. ఎంత పనిచేశాడు! ఇందులో నా తప్పు కూడా ఉంది. వయసులో ఉన్న భార్యని ఒంటరిగా వదిలేశాను. నా సుఖం నేను చూసుకున్నప్పుడు ఆమె ఆనందాన్ని ఆమె వెతుక్కుంది. నా దృష్టిలో తప్పు కాదు, కోరిక కూడా ఆకలి లాంటిది. ఆకలి వేసినప్పుడు ఆహారం ఎలా తీసుకుంటామో ఇది కూడా అంతే. అయితే అవమానంగా భావించి భరించలేకపోతున్నాను. నా భార్య నడుం మీద చేయి వేసి ఆ సుదర్శన్ రావు గదిలోకి వెళ్తుండగా చూశాను. పదునైన కత్తులతో నా గుండెను చీల్చినంత బాధ. ఇది ఎవరి పొరపాటు కాదు. ఆ ద్రోహి సుదర్శన్ రావు కుతంత్రం. అవకాశం చూసుకుని వాసంతి మనసు మార్చేసుంటాడు. తేనె పూసిన కత్తి బాస్టర్డ్. సుదర్శన్ రావు ఇంత ద్రోహం చేస్తాడనుకోలేదు. వాణ్ణి షూట్ చెయ్యి, నేను కేసు గురించి నేను ఆలోచిస్తాను అన్నాడు లాయర్ ప్రభాకర్. చేతులు కాలిపోయాయి ప్రభాకర్. ఇప్పుడు ఏం చేసినా ఉపయోగం లేదు. వాసంతితో కాపురం చెయ్యలేను. ఆమె ఇష్టానుసారంగా బ్రతకిని. అయితే నా ఆస్తి సంపాదన అంతా వాసంతి పేరిటే ఉన్నాయి. వెంటనే ఆ డాక్యుమెంట్స్ మార్చేసి నా పిల్లల పేరిట రాయించు నిర్లిప్తంగా అన్నాడు పృథ్వీరాజ్. కొద్ది క్షణాలు ఇద్దరి మధ్య మౌనం. సుదర్శన్ రావుని వెంటనే ఉద్యోగం నుంచి తీసేయి ప్రభాకర్ అన్నాడు. నో, ఆ అవకాశం కూడా లేదు ఇప్పుడు. నా బిజినెస్ వ్యవహారాలన్నీ ఇప్పుడు వాడి చేతిలోనే ఉన్నాయి. హఠాత్తుగా వాడిని తీసేయడం వల్ల ఆ వ్యాపారం తల్లకిందులవుతుంది. అయితే వాడిని అట్లా వదిలేయడమేనా? కొంతకాలం పాటు తప్పదు. ముందు ఆ డాక్యుమెంట్స్ మార్పించు.
ఓకే, వెంటనే చేస్తాను. అయితే పృథ్వీరాజు, ప్రభాకర్ ఊహించినట్టు జరగలేదు. సుదర్శన్ రావు వాళ్ళ ఆలోచనల్ని తారుమారు చేశాడు. పృథ్వీరాజ్ అటువంటి జాగ్రత్త ఏదో చేస్తాడని ముందే గ్రహించి ఆవిడ చేత పృథ్వీరాజుని నేర్పుగా చంపించాడు. ఆ హత్య ఎలా జరిగిందంటే, ఒకరోజు రాత్రి ఎంతో ప్రేమ నటించి పృథ్వీరాజ్ చేత విపరీతంగా తాగించింది అనిత. అతన్ని కవ్వించింది, రెచ్చగొట్టింది, ఛాలెంజ్ చేసింది. అహం దెబ్బతిన్న పృథ్వీరాజ్ తాగి తాగి గదిలో పడిపోయాడు. అతన్ని గదిలో పెట్టి తాళం వేసేసింది. విపరీతమైన దాహంతో మంచినీళ్లు దొరక్క అరిచి అరిచి గొంతు తడారిపోయి చివరికి అతని గుండె ఆగిపోయింది. పోలీస్ రిపోర్ట్లో తాగడం వల్లే అతను చనిపోయాడని రాయబడింది. సింపుల్గా పృథ్వీరాజ్ చరిత్ర ముగిసిపోయింది. అప్పుడు వాసంతి మూడవసారి గర్భవతిగా ఉంది. తను చేసిన పాపం మృత్యు రూపంలో తన భర్త ప్రాణాలను హరించిందని వాపోయింది వాసంతి. సుదర్శన్ రావుకి మాత్రం విపరీతమైన ఆనందం. వాసంతి పిల్లలు తల్లి ఉండి కూడా అనాథలయ్యారు. ఆమెకు మనశ్శాంతి శాశ్వతంగా కరువైంది. కాదు, కరువయ్యేలా చేశాడు సుదర్శన్ రావు. డబ్బు కోసం ఆమెను హింసించడం మొదలుపెట్టాడు. బెదిరిస్తున్నాడు. చిన్నపిల్లల్ని చంపుతానని భయపడిపోయింది వాసంతి. సుదర్శన్ రావులో రాక్షసుడున్నాడని గ్రహించింది. పెద్ద కూతురు సుహాసిని హైదరాబాద్లో ఉన్న తన పిన్నిగారింటికి పంపించేసింది. రెండవ కూతురు దేవకిని నమ్మకమైన తన ఇంటి నౌకరికి కొంత డబ్బుతో పాటు ఇచ్చేసింది. గర్భంలో పెరుగుతోంది మూడవ బిడ్డ. అప్పటికి ఆడో మగో తెలియదు. ఒకరోజు ఎంతో జాగ్రత్తగా లాయర్ ప్రభాకర్ని కలిసి తన తప్పుని క్షమించమని వేడుకొని పుట్టబోయే బిడ్డ ఆడ అయినా మగైనా తన తదనంతరం ఆస్తి అంతా తన ముగ్గురు పిల్లలకి చెందేలా వీలునామా రాయించింది. పృథ్వీరాజ్ కోరిక ఈ విధంగా నెరవేరింది. ఆ మూడవ బిడ్డే స్వాతి. అప్పటికే సుదర్శన్ రావు జగదీశ్వర్ని పెళ్లి చేసుకున్నాడు. పృథ్వీరాజ్ తదనంతరం అతని భార్యకు చెందే ఈ ఆస్తిపాస్తుల పూర్తి హక్కులు. జరగబోయేదేమిటో లాయర్ ప్రభాకర్కి తెలుసు. అయినా అతనేమీ చేయలేకపోయాడు. సుదర్శన్ రావు హఠాత్తుగా బుద్ధిమంతుడిగా మారిపోయాడు. వాసంతి కన్స్ట్రక్షన్స్ పేరు మీద పృథ్వీరాజ్ వ్యాపారాలను కొనసాగించడం మొదలుపెట్టాడు. అన్నీ వాసంతి చేతుల మీదుగా జరిగేట్టు చూశాడు. తను మాత్రం ఓ మామూలు గుమాస్తాగా చలామణి అవుతున్నట్టు అందరినీ నమ్మించసాగాడు. సుదర్శన్ రావులో వచ్చిన మార్పుకి వాసంతి మనసు కుదుటపడింది. అయితే అతన్ని మాత్రం పూర్తిగా నమ్మలేకపోతోంది. ఆమె శరీరంతో ఆడుకుంటున్నాడతను. పిల్లల కంట పడకూడదని ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా ఒకసారి ఊహించని విధంగా చూడకూడని దృశ్యాన్ని చూసేశారు దేవకి, సుహాసిని. ఆ చిన్ని మనసుల్లో బలంగా ముద్రపడిపోయింది. జుగుప్స కలిగించే దృశ్యం ఒకటి. భర్త అకాల మరణాల్ని మరిచిపోలేక మనస్తాపం అనుభవిస్తోంది ఒక పక్క. సుదర్శన్ రావు తన ఆకలి తీర్చమంటూ ఓ రోజు పట్టపగలు బాగా తాగి ఇంటికొచ్చాడు. ససేమిరా వీల్లేదంది వాసంతి. ఆమె నిరాకరిస్తున్న కొద్దీ రెచ్చిపోయాడు సుదర్శన్ రావు. స్త్రీవాంఛ కలిగిన మగాడి నుంచి తెలివిగా తప్పించుకోవడం వాసంతికి తెలియలేదు. విస్కీ మత్తులో వాసంతి మీద విరుచుకుపడ్డాడు. రాక్షసంగా ప్రవర్తించి ఆకలి తీర్చుకోవడానికి ప్రయత్నించాడు సుదర్శన్ రావు. అతని పశుబలానికి లేడిపిల్లల లొంగిపోయింది వాసంతి. సరిగ్గా అప్పుడే కాన్వెంట్ నుంచి తిరిగొచ్చేశారు పిల్లలిద్దరూ. గదిలో అలికిడి వినిపించడంతో అమ్మా అని పిలుస్తూ సుహాసిని డోర్ని నెట్టింది. అప్పుడు ఆ పసిపాపల కంటపడిన ఆ దృశ్యం వర్ణించరానిది. ఆదిమజాతి మనుషుల్లా, నాగరికత తెలియని ఒకనాటి మానవుల్లా రెండు ఆకారాలు ఫోమ్ బెడ్ మీద కనిపించేసరికి చూడలేక జ్ఞానం తెలిసిన సుహాసిని దేవకిని తీసుకుని వెనక్కి వెళ్ళిపోతూ డోర్ని బలంగా వేసింది. ఆ శబ్దానికి సుదర్శన్ రావుని వదిలించుకొని చీర చుట్టుకుని బయటకొచ్చింది వాసంతి. కన్నబిడ్డలిద్దరూ బిత్తర చూపులు చూస్తూ మెల్లమెల్లగా వెళ్ళిపోతూ కనిపించారు. అప్పుడు అనిపించింది వాసంతికి, మృత్యుదేవత తన ప్రాణాలు ఆ క్షణంలో తీసుకువెళ్ళిపోతే బావుండునని. ఆ భవనం నిలువునా కూలిపోయి తను అందులో సమాధి అయిపోతే బావుండునని తల బాదుకుని ఏడ్చింది. ఇక తన జీవితం ఈ విధంగా సాగిపోవలసిందే. ఈ పాప కూపాన్నుంచి తన బిడ్డల్ని దూరంగా ఉంచాలని అప్పుడు తీసుకున్న నిర్ణయం ప్రకారం పిల్లల్ని కళ్ల ముందు నుంచి దూరం చేసుకుంది. ఆ తర్వాత సుదర్శన్ రావు 10 మందిలోనూ మంచివాడుగా చలామణి అవుతూ వాసంతి తదనంతరం ఆస్తిని సొంతం చేసుకోవాలని ప్లాన్ వేశాడు. అయితే ఈసారి అతని ప్లాన్ పారలేదు. అప్పటికే పిల్లల పేరిట ఆస్తినంతా వీలునామా రాయించేసింది వాసంతి. స్వాతికప్పుడు వయస్సు కేవలం 10 నెలలు మాత్రమే. ఆ విషయం తెలిసిన సుదర్శన్ రావు మౌనంగా ఉండిపోయాడు. అతను మౌనంగా ఉన్నాడంటే ఏదో కుట్ర తలపెడుతున్నట్లే అని వాసంతికి తెలిసిపోయింది.
ఒకరోజు హఠాత్తుగా అన్నాడు సుదర్శన్ రావు. స్వాతి నా బిడ్డ అని. నివ్వెరపోయింది వాసంతి. ఆ తర్వాత ఆలోచించింది. ఆమె మనసుకు నిజమే అనిపించింది. కానీ నిజాన్ని భరించలేక అతనితో వాదించింది. స్వాతి తనకు పృథ్వీరాజుకు పుట్టిన బిడ్డని. ఆమె వాదనకి సుదర్శన్ రావులో అనుమానం తలెత్తింది. తను ఓడిపోకూడదు. వాసంతి, స్వాతి నాకు పుట్టిన బిడ్డే, నిరూపించగలను కూడా. పద, డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయిద్దాం. నా రక్తమే నా కూతుర్లోనూ ప్రవహిస్తోంది అన్నాడు మొండిగా. నిజం ఒప్పుకోక తప్పలేదు వాసంతికి. కాళ్ళు పుచ్చుకొని బ్రతిమలాడింది. ఈ విషయం బయటకు తెలియనియొద్దని, స్వాతిని తనకు దూరం చేయొద్దని వేడుకుంది. ఆస్తిలో 3వ వంతు వాటా స్వాతికొస్తుంది. ఆ హక్కు మేజర్ అయితే గాని సంక్రమించదు. ఆ విధంగా రాయబడి ఉంది వీలునామా. అందుకే నిర్దాక్షిణ్యంగా తల్లిని బిడ్డని వేరు చేశాడు సుదర్శన్ రావు. తన భార్యకు సంతతి లేని కారణాన స్వాతిని పెంచుకోవడానికి తీసుకొచ్చానని 10 మందికి చెప్పి నమ్మించాడు. ఇక ఒంటరిగా మిగిలిపోయింది వాసంతి. నాన్న వాళ్ళందరికీ దూరమైంది. ఒక దుష్టుడి మాటల గారడిలో పడి జీవితాన్నే సర్వనాశనం చేసుకుంది. ఈ మగవాళ్ళు ఎంతటి నయవంచకులు. నిస్సహాయంగా అనుకుందప్పుడు ఆమె కనిపించింది తనకి కాలం చెల్లిపోతోందని. ఈ జీవితం ఇంతటితో ముగిసిపోతే బావుండును అని. తదాస్తు దేవతలు తిరుగుతున్న సమయమది. ఆమె కోరిక నెరవేరాలని ఆ దేవతలు దీవించినట్లున్నారు. సరిగ్గా అప్పుడే సుదర్శన్ రావు మనసులో ఓ క్షుద్ర ఆలోచన తలెత్తింది. అడ్డుగా ఉన్న వాసంతిని తొలగించుకుంటే వాసంతి కన్స్ట్రక్షన్కి శాశ్వతంగా యజమానైపోతాడు తను. ఆలోచన ప్రకారమే వాసంతిని చిత్రహింసలు పెట్టి బ్రతికి ఉండగానే నరకాన్ని చూపించి మరీ చంపాడు సుదర్శన్ రావు. ముందు జాగ్రత్తగా కొన్ని బ్లాంక్ పేపర్స్ మీద సంతకాలు చేయించుకున్నాడు కూడా. వాసంతి చనిపోయిందని తెలిసి నిర్ఘాంతపోయాడు లాయర్ ప్రభాకర్. ఆమెను హత్య చేసింది సుదర్శన్ రావేనని కేసు పెట్టి మరీ కోర్టులో వాదించాడు. అంతేకాదు పృథ్వీరాజును కూడా తెలివిగా హత్య చేసి తప్పించుకున్నాడని ప్రభాకర్ వాదన. బలమైన ఆధారాలు లేకపోవడం వల్ల పృథ్వీరాజ్ కేసు కొట్టివేయడం జరిగింది. వాసంతి హత్య కేసులో మాత్రం విజయం సాధించాడు ప్రభాకర్. అయితే అది సరైన విజయం కాదని అతనికి తెలుసు. ఇంతకీ వాసంతి ఏ విధంగా హత్య చేయబడిందంటే అప్పటికే వాసంతి చిక్కి శల్యమైపోయింది. సుదర్శన్ రావు పెట్టే చిత్రహింసలు భరించలేక ఆమె నాడీ మండలం చాలా నీరసంగా కొట్టుకుంటోంది. మానసిక ఆందోళనలను తట్టుకోవడానికి కాంపోజ్ టాబ్లెట్లు వాడుతోంది. ఆ విషయం లాయర్ ప్రభాకర్కే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి కూడా తెలుసు. తన భర్త జ్ఞాపకాలను మర్చిపోవడానికి మొదట్లో డాక్టర్ సలహా మీద రోజు మొత్తంలో 2-3 టాబ్లెట్ల కంటే ఎక్కువ వాడేది కాదు. ఆ తర్వాత సుదర్శన్ రావు నుంచి మానసికంగా శారీరకంగా కలిగే ఇబ్బందులను మర్చిపోవడానికి డోసు ఎక్కువ చేసుకుంది. చివరికి పెథిడిన్ ఇంజెక్షన్కి కూడా అలవాటు పడింది. సుదర్శన్ రావు కావాలనే తనని డ్రగ్ అడిక్ట్గా మార్చుతున్నాడని అప్పట్లో గ్రహించలేకపోయింది వాసంతి. మత్తు లేనిదే తనకి మనుగడే లేదు అనే నిశ్చయానికి వచ్చింది. అటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాడు సుదర్శన్ రావు. పెథిడిన్ ఇంజెక్షన్ కోసం ఆమె ఏం చేయడానికైనా సిద్ధపడేలా ఉందని సుదర్శన్ రావు గ్రహించాడు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వాళ్ళు హత్యలు చేయడానికి, దొంగతనాలు చేయడానికి, మరెటువంటి సాహసం చేయడానికైనా తెగిస్తారని అతనికి తెలుసు. అందుకే భర్త చనిపోయిన దగ్గర నుంచి వాసంతికి మత్తు పదార్థాలు అలవాటు చేశాడు. ఒకరోజు కావాలనే ఆమెకు ఏమీ దొరకకుండా చేశాడు సుదర్శన్ రావు. ఇంజెక్షన్కి అలవాటు పడిన ఆమె శరీరం నిలవలేకపోయింది. కాళ్ళు చేతులు చచ్చుబడినట్లయిపోయాయి. అతన్ని బ్రతిమలాడింది, కేకలు వేసింది, గదిలో ఉన్న వస్తువులన్నింటినీ చిందరవందర చేసింది. తన శరీరాన్ని గోళ్లతో రక్కుకుంది, అందిన చోటల్లా కొరుక్కుంది. అయినా సుదర్శన్ రావు ఆమెకు పెథిడిన్ ఇవ్వలేదు. వాసంతి బయటకు రాకుండా గదిలో ఉంచి తాళం వేసేశాడు. భరించలేక చివరికి మెడ చుట్టూ ఉచ్చులా చీర కొంగును బిగించుకుని ప్రాణాలు తీసుకుంది వాసంతి. ఆ విధంగా జరుగుతుందని ముందే ఊహించి వాసంతి ప్రాణాలు తీసుకుందన్న వార్త విని తెగ నవ్వుకున్నాడు సుదర్శన్ రావు. తన అడ్డంకుల్ని పూర్తిగా తొలగించుకున్నాను అన్న ఆనందంతో విరగబడి నవ్వుతున్నాడు. ఆ తర్వాత ఆ ఆస్తి అంతటికీ అతనే గార్డియన్ అని నిరూపించుకున్నాడు. క్రమేణా సుహాసినికి, స్వాతికి, దేవకికి చెందవలసిన ఆస్తినంతటినీ తనే సొంతం చేసుకోవాలని ప్లాన్ వేశాడు. అయితే దేవకి, సుహాసినుల షేర్ మాత్రం అతనికి దక్కలేదు. ఆ విధంగా సుహాసిని కుటుంబానికి శత్రువయ్యాడు సుదర్శన్ రావు. ఇక కథలోకి. తల్లి ఆరోగ్యం
మూడవ రోజు నుంచి కుదుటపడడంతో స్వాతికి కొండంత ధైర్యం వచ్చింది. ఆమె ఆరోగ్యానికి ఏం ఢోకా లేదు. స్వాతి మనసుకి ప్రశాంతత చేకూరింది. తల్లి విషయంలో అప్పుడు తన ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. అమ్మ స్వాతి, ఒక్కగానొక్క కూతురివి. రాజకుమారుడు వంటి అల్లుణ్ణి తెచ్చుకోవాలనుకున్నాను. వైభవంగా పెళ్లి చేయాలనుకున్నాను. కానీ నీ మనసు తెలుసుకోలేకపోయాను. కనీసం ఈ ముచ్చటైనా తీర్చవా? తొలిసారి తల్లివి కాబోతున్నావు. పెళ్ళి అయిన తర్వాత మొదటిసారిగా పుట్టింటికొచ్చావు. సమయం కాకపోయినా నీకు శ్రీమంతం చేసి ముచ్చట తీర్చుకోవాలనుకుంటున్నానమ్మా. నా ఇంటికి 10 మంది ముత్తైదువులు పేరంటాళ్ళు వస్తే చూసి సంతోషపడాలనుకుంటున్నాను అన్నది తల్లి జగదీశ్వరి. స్వాతి కళ్ళు నీటితో నిండిపోయాయి. తల్లిని గట్టిగా కౌగిలించుకుంది. క్షమించమ్మా, నీ కోరిక తీర్చలేను. ఆనాటి సతీ సావిత్రిలా నా భర్త ప్రాణాలను కాపాడుకోవడానికి నేను ఇప్పుడు వెళ్ళక తప్పదు. చెయ్యని నేరానికి నా భర్త శిక్ష అనుభవిస్తున్నాడు. నాకు దూరమై మానసిక క్షోభను అనుభవిస్తున్నాడు. నేను వెళ్ళక తప్పదమ్మా అంటూనే మేడమెట్లు దిగి హాల్లోకొచ్చి ముఖద్వారం దాటబోతుండగా ఎనుబోతులాంటి ఓ దృఢకాయుడు దారికి అడ్డంగా నిలబడ్డాడు. అమ్మాయి గారు, మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఇది మీ నాన్నగారి ఆజ్ఞ అన్నాడు. అదృశ్య హస్తం ఏదో వెనక్కి నెట్టేసినట్లయింది స్వాతికి. అతని మాట విని నిర్ఘాంతపోయింది. యమకింకుర్లా ఉన్నాడు ఆ దృఢకాయుడు. అతన్ని ఎదిరించి బయటికి వెళ్ళడం సాధ్యం కాదని ఆమెకు తెలుసు. తండ్రి అంటే ఆ క్షణంలో భరించలేని అసహ్యం వేసింది స్వాతికి. ఎంత మోసం అనుకుంది తండ్రి ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటూ. చూడు, మనిషివై పుట్టావు. మా నాన్న వేసే ఎంగిలి మెతుకుల కోసం చెయ్యరాని పనులు చెయ్యడానికి సిగ్గుగా లేదు? నీకు పెళ్ళం పిల్లలు లేరా? నీలో ఏమాత్రం మానవత్వం చీము నెత్తురు ఉన్నా అడ్డు తప్పుకో. నా భర్త ఆపదలో ఉన్నాడు. ఒక స్త్రీగా కాదు, నీ సోదరిగా అర్థిస్తున్నాను అన్నది స్వాతి. ఆమె మాటలకి పాషాణంలా ఉన్న ఆ దృఢకాయుడు కృంగిపోయాడు. డబ్బు కోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడే ఆ వ్యక్తి మనసులో ఏమూలో పిసరంత మానవత్వం ఉండి ఉంటుంది. అన్నా, నన్ను వెళ్ళని అన్నది స్వాతి. చూడు పిల్ల, నీ మాటలకు నా గుండె కదిలిపోయింది. నేను వదిలిపెట్టిన బయట ఇంకా నాలాంటి వాళ్ళున్నారు. వాళ్ళని దాటి వెళ్ళలేవు. నా మాట విని లోపలికి వెళ్ళిపో అన్నాడతను. నీరు కారిపోయింది స్వాతి. అన్నా, నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవనిపిస్తోంది. నన్నెలాగైనా బయటకు వెళ్ళనివ్వు. పుట్టబోయే నా బిడ్డకి నీ పేరే పెట్టుకుంటాను అన్నది స్వాతి. సెంటిమెంట్ అనే ఆయుధం వజ్రాయుధంలా తగిలింది అతని హృదయానికి. 2 నిమిషాలు ఏదో ఆలోచించి అన్నాడు ఆ దృఢకాయుడు. నిన్ను చూస్తే జాలేస్తోంది, కొంచెం ఓపిక పట్టు అన్నాడు. ధైర్యం వచ్చింది అతని మాటలతో. నమ్మకం కుదిరింది స్వాతికి. నల్ల రంగు ఫోను 2 నిమిషాల నుంచి అదే పనిగా మోగుతోంది. లాయర్ ప్రభాకర్ కుర్చీలోనే ఉన్నాడు. మోగుతున్న ఫోన్ వంక రెప్పవేయకుండా చూస్తున్నాడు. రిసీవర్ అందుకోవాలన్న ఆలోచన అతనికి కలగడం లేదు. అతని మెదడు విస్కీ మత్తులో మొద్దుబారిపోయింది. నౌకరు అదంతా చూస్తూనే ఉన్నాడు. గబగబా వచ్చి రిసీవర్ ఎత్తి హలో అన్నాడు. అవతలి నుంచి ఓ స్త్రీ గొంతు వినిపించింది. లాయర్ గారు ఉన్నారా అంటూ. అయ్యగారు, మీకు ఫోన్. ఎవరో అమ్మాయి అని రిసీవర్ అందించాడు. హలో అన్నాడు మత్తుగా ప్రభాకర్. స్వాతిని మాట్లాడుతున్నాను సార్. ఎక్కడి నుంచి? మా ఇంట్లోంచి. నన్ను మా నాన్న బయటికి రాకుండా కస్టడీ చేశాడు. రౌడీలని కాపలా పెట్టాడు అన్నది. అప్పుడు అతని మెదడు అవయవాలు పనిచేయడం ప్రారంభించాయి. డోంట్ వరీ, మా పోలీస్ని పంపిస్తాను, వచ్చేయి అన్నాడు. వద్దు సార్, పోలీసులకి చెప్పడం అంత మంచిది కాదేమో. నేను చెప్పింది వాళ్ళు నమ్మరు. పోలీస్ అంటే పోలీస్ కానిస్టేబుల్ కాదు, నా అసిస్టెంట్. అతని పేరు పోలీస్ అన్నాడు. స్వాతి మాట్లాడకపోయేసరికి రిసీవర్ పెట్టేశాడు ప్రభాకర్. నౌకర్ని పిలిచి పోలీసుని వెంటనే ఇక్కడికి రమ్మను అన్నాడు. నౌకర్ అట్లాగేనయ్యా అని వెళ్ళిపోయాడు. 10 నిమిషాలు గడిచేసరికి లాయర్ ప్రభాకర్ ముందు హాజరయ్యాడు. పోలీసు. లాంగ్ కోట్, నెత్తిన టోపీ, నోట్లో ఫిల్టర్ సిగరెట్తో డిటెక్టివ్లా ఉన్నాడు. పోలీస్, స్వాతిని సుదర్శన్ రావు తన ఇంట్లోనే కస్టడీ చేశాడు. వెంటనే తీసుకురా అన్నాడు. ఓకే సార్. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రౌడీలని కాపలా పెట్టాడట సుదర్శన్ రావు. నో ప్రాబ్లం. నా చేతులకి పని లేకుండా పోయింది ఈ మధ్య. కసరత్తు చేసిన ఈ వంటికి చెవట పట్టడం లేదు. అవసరమైతే ఆ రౌడీలను, నీ మీద ఆ నమ్మకం ఉంది నాకు. 4గురినైతే అవలీలగా కొట్టగలవు. అంతకంటే ఎక్కువ మంది నీ మీద దాడి చేస్తే అడిగాడు ప్రభాకర్. సైలెంట్గా నవ్వి కోటు జేబులో నుంచి నల్లటి రివాల్వర్ని బయటికి తీశాడు పోలీస్. గుడ్, ఇక వెళ్ళు అన్నాడు ప్రభాకర్. పోలీస్ చాలా గట్టివాడు, ధైర్యవంతుడు, అంతకు మించిన మొండివాడు కూడా అనుకున్నాడు.
5 నిమిషాలు ఆలోచించి స్టార్ హోటల్కి ఫోన్ చేశాడు ప్రభాకర్. పీటర్తో హోటల్ రూమ్లో ఉన్న సుహాసిని రిసీవర్ చేతిలోకి తీసుకుంది. అతని ఛాతీ మీద తలపెట్టుకుని పడుకుని ఉందామే. ఇద్దరూ అప్పటికే మత్తులో ఉన్నారు. లాయర్ ప్రభాకర్ గొంతు వినగానే చటుక్కున లేచి కూర్చుంది సుహాసిని. ఫోన్లో కొంచెం సేపు ఏదో మాట్లాడాడు ప్రభాకర్. అప్పటినుంచి సుహాసిని మనసులో రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. సంథింగ్ రాంగ్? పీటర్ అడిగాడు. లాయర్ ప్రభాకర్ మనల్ని అనుమానిస్తున్నాడు. ఏ విషయంలో? ఇంగ్లీష్లో అడిగాడు అతను. దేవకి మర్డర్ విషయంలో గతుక్కుమన్నాడు పీటర్. అతని ముఖంలో నెత్తురు మాయమైంది. పెదవులు బిగించి అరచేతులు రుద్దుకుంటూ గదిలో పచారులు చేయసాగాడు. మై గాడ్, ఇప్పుడేమిటి చేయడం? భయపడకు, దేవకి ఆస్తి మనకే చెందుతుంది. అది సాధించే వరకు ఇక మీదట మనిద్దరికీ విశ్రాంతి లేదు అన్నది సుహాసిని. ఇంటరాగేషన్ నిమిత్తం టాక్సీ డ్రైవర్లందరినీ ఎస్పీ ముందు హాజరుపరిచారు. 2-3 రోజులుగా పట్టణంలో జరుగుతున్న పోలీసుల తతంగం అది. ఎవరిని అడిగినా శశాంక గురించి తెలియదనే చెప్పారు. చాలామంది శశాంకని ఈ మధ్య కాలంలోనే చూడలేదని చెప్పారు. జైల్లోంచి తప్పించుకున్న శశాంక ఏమయ్యాడో పోలీసులకి అంతబొట్టకుండా ఉంది. టాక్సీ స్టాండుల వద్ద, అతని ఇంటి వద్ద కాపలా ఉన్నారు పోలీసులు. సుందరం దంపతుల్ని కూడా పోలీసులు ఇంటరాగేషన్ కోసం పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. వాళ్ళు కూడా శశాంక గురించి ఏమీ తెలియదనే చెప్పారు. అయితే శశాంక ఏమయ్యాడు? టాక్సీ డ్రైవర్ జోగారావు తన టాక్సీని ఇంటి ముందు ఆపి గబగబా ఇంట్లోకి వెళ్ళాడు. అది అతని సొంత ఇల్లు. ఆ ఇంట్లో ఓ గది తలుపులు మూసి ఉన్నాయి. తలుపు మీద చప్పుడు చేశాడు. అలవాటైన ఆ చప్పుడు విని లోపలున్న మనిషి తలుపు తెరిచాడు. అతను ఎవరో కాదు, శశాంక. గురు, ఇక భయం లేదు. పోలీసులు ఇప్పట్లో మన జోలికి రారు. అయితే నువ్వు కనిపిస్తే పట్టివ్వమని మన డ్రైవర్లందరినీ బెదిరించి మరీ చెప్పారు. మనకి పోలీసులకి ఎప్పుడూ సరిపడదు కాబట్టి వాళ్ళ మాటలు మన వాళ్ళు లెక్క చేయలేదు. మన యూనియన్ తరపున నీకే సహాయం కావాల్సినా జరుగుతుంది. నీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు మన వాళ్ళు అన్నాడు జోగారావు. థ్యాంక్స్ జోగి, నా కోసం మీరంతా ఇబ్బందుల్లో పడటం నాకు ఇష్టం లేదు. అయినా ఇన్ని రోజులు పోలీసులు కళ్ళపడకుండా ఎంతో జాగ్రత్తగా కాపాడారు నన్ను. నేను చేయవలసిన పనులు ఇంకా చాలా మిగిలిపోయాయి. ఇక బయటికి వెళ్తాను నేను అన్నాడు శశాంక. అట్లాగే గురు, ఇదిగో డ్రైవర్ యూనిఫామ్, ట్యాక్సీ సిద్ధంగా ఉంది బయట అన్నాడు జోగారావు. వెంటనే కాకి బట్టలు ధరించి మొహంలో కొద్దిపాటి మార్పులు చేసుకుని బయటకు వచ్చేశాడు శశాంక. బొద్దుగా గుబురుగా ఉంది. ఆకర్షణీయంగా కనిపించే అతని మీసం ఇప్పుడు లేదు. మీసం తీసేయడం వల్ల శశాంక ముఖంలో ఎంతో మార్పు కనిపిస్తోంది. దానికి తోడు హెయిర్ స్టైల్ కూడా పూర్తిగా మార్చేసుకున్నాడు. జోగారావు తీసుకొచ్చిన ట్యాక్సీలో బయలుదేరాడు శశాంక. స్వాతిని గురించిన వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడు. అతను ముందుగా తను చేయవలసిన పనులన్నింటినీ ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు. దేవకి హత్యకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి. ఆమెను చంపిన హంతకులెవరో తెలుసుకోవాలి. ఈ కేసుని లాయర్ ప్రభాకర్ డీల్ చేస్తున్నాడని కూడా అతనికి తెలుసు. ముందుగా దేవకి వివరాలు కావాలి. ట్యాక్సీ వేగంగా పరిగెడుతోంది. డ్రైవ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసుల్ని ఓ కంట గమనిస్తూనే ఉన్నాడు శశాంక. హఠాత్తుగా అతని దృష్టి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మీద పడటంతో 2 క్షణాల పాటు దృష్టి అటువైపు తిరిగింది. సరిగ్గా అప్పుడే రోడ్డుని క్రాస్ చేయబోయిన ఓ స్త్రీ శశాంక కారుని దూసుకుపోయి పడింది. ప్రమాదం గుర్తించి ఊహించని రీతిగా బ్రేక్ మీద కాలు వేశాడు శశాంక. స్టీరింగ్ని లెఫ్ట్కి తిప్పాడు. అందువల్ల ప్రమాదం తప్పింది. ట్యాక్సీ కీచుమని శబ్దం చేస్తూ ఓ పక్కగా వెళ్ళి ఆగింది. ఆ స్త్రీ కింద పడిపోవడం చాలామంది వెంటనే గమనించలేదు. శశాంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కారు దిగి పరిగెత్తుకు వెళ్ళి ఆమెను కారులోకి తీసుకువెళ్ళాడు. ఆ ప్రదేశం వదిలి కొంత దూరం పోయిన తర్వాత ఆమె మూలుగుతోంది. కారు నాపాడు శశాంక. అప్పుడు పరిశీలనగా చూశాడు. ఆమెను జబ్బు మనిషిలా ఉంది. 40 ఏళ్లకి పైగా ఉంటుంది వయస్సు. ముఖంలో జీవకళ లేదు. ఆగి ఆగి దగ్గుతోంది. దగ్గుతున్నప్పుడు ఎంతో బాధపడుతోంది. కారు యాక్సిడెంట్ వల్ల ఆమెకు దెబ్బలేమీ తగలేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళమంటారా అడిగాడు శశాంక. ఆమె ఎంతో లోతుగా నవ్వింది. ఒకప్పుడు బాగా బ్రతికిన మనిషిలా అనిపించింది అతనికి. నన్నిక్కడ వదిలేయి, నా దారిన నేను పోతాను అన్నదావిడ. జీవితం మీద విరక్తిని పెంచుకున్న మనిషిలా అనిపించింది శశాంకకి. పర్వాలేదు, ఎక్కడికి తీసుకువెళ్లాలో చెప్పండి అన్నాడు. మళ్ళీ దగ్గుతెర వచ్చింది. దగ్గుతెరతో పాటు ఆమె నోటి నుంచి రక్తం బయటకు వచ్చింది. శశాంకకి ఆమె పరిస్థితి అర్థమైంది. కారు దిగి ఎదురుగా కనిపిస్తున్న క్యాంటీన్లోంచి మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు. నీళ్లు తాగిన తర్వాత అన్నదామె,
నా పరిస్థితికి జాలి పడుతున్నావా అంది పైటతో రక్తాన్ని తుడుచుకుంటూ. ఆ విధంగా అడుగుతుందని ఊహించలేదు శశాంక. హృదయం ఉన్న ఏ మనిషి అయినా మీ స్థితికి జాలి పడతాడు. నా జీవితంలో మొదటిసారిగా ఓ మంచి మనిషిని చూశాను అనుకుందామే. నీ పేరు చెప్పాడు శశాంక. ఆకలిగా ఉంది అన్నదావిడ. అతని మనసు చివుక్కుమంది. వెంటనే క్యాంటీన్లోంచి ఆమెకు కావలసినవన్నీ తీసుకొచ్చిచ్చాడు. ఇంత చిన్న విషయాన్ని ముందుగా తనెందుకు గ్రహించలేకపోయాడా అని మనసులోనే నొచ్చుకున్నాడు. మీ గురించి చెప్పలేదు అడిగాడు శశాంక. చెప్పుకోవలసినంత గొప్ప జీవితం కాదు నాది. పర్వాలేదు, మన దేశంలో సగటు మనుషుల జీవితాలన్నీ ఒకే తీరుగా ఉంటాయి. ఆకలి బాధలు, అప్పులు, రోగాలు, రొప్పులు అన్నాడు శశాంక. అవేమీ నాకు తెలియవు. కుళ్ళు, కుతంత్రం, మాయ, మోసాలు, చివరికి హత్యలు, ఇటువంటి మనుషులే నాకు తెలుసు అన్నదామే. శశాంక ఆమెను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. జీవితంలో బాగా దెబ్బతిన్న మనిషిలా ఉన్నారు. మీ ఇల్లెక్కడో చెప్పండి చెప్పిందామె. కారు 10 నిమిషాల తర్వాత ఓ స్లమ్ ఏరియాలో ఆగింది. పేదరికంతో మగ్గిపోతున్న నిరుపేదలెందరో శశాంకకి అక్కడ కనిపించారు. ఇదే మా ఇల్లు అన్నదామె. అది ఇల్లులా లేదు. ఆస్బెస్టాస్ రేకులు, చిన్న షెడ్డు, చుట్టూ మట్టి గోడలు, గట్టిగా గాలి వీస్తే పడిపోయేలా ఉంది. లోపలికొస్తారా అడిగింది. ఎందుకంటే ఆ ఇంట్లోకి ఆహ్వానించినా ఎవ్వరూ రారని ఆమెకు తెలుసు. అయితే ఆమె ఆలోచనల్ని తారుమారు చేశాడు శశాంక. ఆమె వెనకే అడుగులు వేశాడు. తలుపులు తెరిచి లోనికి రా అన్నదామె. పరిచయం లేని మనిషిని లోనికి రా అన్న మొదటి స్త్రీ దేవకి. అయితే ఊహించని విధంగా ఉచ్చులో పడ్డాడు తను. ఇప్పుడు మరో స్త్రీ. ఈమె వల్ల ఆ ప్రమాదం లేదు. ధైర్యంగానే వెళ్ళాడు. పాతకాలం నాటి ఓ చెక్క కుర్చీని చూపించి కూర్చో అన్నది. ఆమె ఎవరో తెలుసుకోవాలన్న అకారణమైన కోరిక అతనిలో తలెత్తింది. అదొక రకమైన ఆసక్తి. చాలామందికి అటువంటి ఆసక్తి ఉంటుంది. కారణం లేకపోయినా ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుని చెయ్యి కాల్చుకుంటారు. తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉన్నా పూర్తిగా తలదూర్చరు ఎక్కువ మంది. ఆమె ఇంటిలో కొన్ని ఖరీదైన వస్తువులున్నాయి. అయితే అవి చాలా కాలం క్రితం నుంచి ఆమె వద్ద ఉండటం వల్ల పురాతన వస్తువుల్లా కనబడుతున్నాయి. శశాంక్ అనుకున్నాడు. తన అంచనా తప్పు కాదు. ఒకప్పుడు దర్జాగా బ్రతికిన మనిషే. మళ్ళీ అనుకున్నాడు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలని. ఎందుకో వెళ్ళలేకపోతున్నాడు. ఆమె చీర మార్చుకొచ్చి శశాంకకి గాజు గ్లౌస్లో మంచినీళ్లు తెచ్చిచ్చింది. మీ గురించి తెలుసుకోవాలనుంది అన్నాడు. ప్లీజ్ అటువంటి ప్రయత్నం చెయ్యొద్దు. నా జీవితం ఓ పాపకూపం వంటిది. నేనొక పాపాత్మురాలిని. అందుకే రోగాలతో అనుభవిస్తున్నాను. నేను చేసిన పాపాలకి ఈ జన్మలోనే శిక్ష విధించాడు భగవంతుడు. పశ్చాత్తాపమే మనిషిని పునీతుణ్ణి చేస్తుంది. కావచ్చు. నా జీవితం గురించి వింటే ఒక్క క్షణం ఇక్కడ ఉండలేవు. ఈ మురికివాడ కంటే అసహ్యమైంది నా బ్రతుకు. నా పేరు అనిత అన్నదామే. సుదర్శన్ రావు గత జీవితాన్ని అనిత ద్వారా తెలుసుకున్న క్షణం నుంచి శశాంకకి ఒంటి మీద గొంగళి పురుగులు పాకినట్లుంది. అతన్ని చిత్రహింసలు పెట్టి చంపాలనంత కసి పెరిగిపోయింది. అయితే ఆవిడ ఆఖర్లో ఒక మాట అన్నది. తన గురించి ఎవ్వరికీ చెప్పొద్దని, ముఖ్యంగా సుదర్శన్ రావుకి. అతనికి తెలిస్తే అనితని బ్రతకనియ్యడు. సుదర్శన్ రావు చేసిన నేరాలన్నింటికీ ప్రముఖ సాక్షి అనిత ఒక్కతే. ఆమెను కాపాడవలసిన బాధ్యత కూడా తన మీద ఉంది అనుకుని అప్పటికప్పుడే ఓ నిర్ణయం తీసుకున్నాడు శశాంక. క్యాన్సర్తో బాధపడుతున్న అనితని తనకు తెలిసిన ఓ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్లి పరీక్ష చేయించాడు. ఆవిడ ఎక్కువ కాలం బ్రతకదు. ఆమె జీవితం 2-3 రోజుల్లో ముగిసిపోతుంది. డాక్టర్ నోటి నుంచి ఆ మాట వినేసరికి శశాంక గుండె జల్లుమన్నది. ఆమెను ఎక్కువ రోజులు బ్రతికించడం అసాధ్యం కనుక వీలైనంత త్వరగా సుదర్శన్ రావుని పోలీసులకు అప్పగించాలి. అంటే తను ధైర్యం చెయ్యాలి. ఈ పరిస్థితుల్లో తనకి సహకరించగల ఒకే ఒక వ్యక్తి లాయర్ ప్రభాకర్. నో, ఈమె బ్రతకాలి. వీలైనన్ని ఎక్కువ రోజులు బ్రతకాలి. సుదర్శన్ రావు బ్రతుకు తెలిసిన ఒకే ఒక్క ప్రత్యక్ష సాక్షి అనిత. ఈమెను బ్రతికించుకోవడం తన బాధ్యత. నా పేరు పోలీస్. నేను పోలీసు ఉద్యోగం చేయడం లేదు కనుక మీరు భయపడనక్కర్లేదు. దేవకి మీతో పాటే ఈ అపార్ట్మెంట్లో ఉంది. ఆమె దారుణంగా హత్య చేయబడింది. చనిపోయిన దేవకికి న్యాయం జరగాలని నేను మీ వద్దకొచ్చాను. ఆమె గురించి మీకు తెలిసిన వివరాలు చెప్పండి అన్నాడు పోలీస్. వెంటనే ఎవరూ ముందుకు రాలేదు. ఆదివారం కావడం చేత అందరూ ఇళ్ల దగ్గరే ఉన్నారు. భయపడకండి. సాటి మనిషికి అన్యాయం జరిగింది. మనందరం ప్రతిఘటించాల్సిన సమయం వచ్చింది. ప్లీజ్, మీకెటువంటి అపకారం జరగదు. దేవకి గురించి తెలిసినవన్నీ చెప్పండి మరోసారి అడిగాడు. ఆ ఫ్లాట్స్లో ఉంటున్న వాళ్ళంతా ఆలోచించుకున్నారు.
సహజంగా వాళ్ళంతా ఓ తరహా ఉద్యోగస్తులు. అనవసరమైన విషయాల్లో తలదూర్చడానికి ఇష్టపడరు. అందుకే ఆలోచిస్తున్నారు. పోలీస్ దేవకి గురించి చెప్పినందువల్ల ఎవరికి ఏ విధమైన హాని ఉండదని నిర్ణయించుకున్నారు అంతా. ఏ విధమైన వివరాలు కావాలి? ఒక నడివయస్కురాలు అడిగింది. ఏ వివరాలైనా పర్వాలేదు, అన్నీ చెప్పండి. పోలీస్ సిగరెట్ వెలిగించాడు. దేవకి ఒక ట్రావెలర్ ఏజెన్సీలో పనిచేసేది. చాలా నీట్గా డ్రెస్ చేసుకునేది. 10 మంది చేత ఆకర్షింపబడాలన్నట్టు మేకప్ చేసుకునేది. ఆడంబరాలకు డబ్బు ఖర్చు చేస్తుండేది. రాత్రి సమయంలో ఆలస్యంగా ఇంటికొస్తుండేది. ప్రతిరోజు బీర్ తాగుతూ ఉంటుంది. ఎప్పుడూ ఒంటరిగానే కనిపించేది. ఆసక్తిగా వింటున్నాడు పోలీస్. ఆమెకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? తెలియదు. మగాళ్ళెవరూ ఆమె ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. ఆమెకు తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారు. అయితే ఎప్పుడూ లోన్లీగా ఫీల్ అయ్యేది. ఏదో సాధించాలనే పట్టుదలతో బిజీగా కనిపించేది. బాల్కనీలో అర్ధరాత్రి వరకు కూర్చుని బీర్ తాగుతూ అక్కడే గడిపేసేది. మానసిక ఒత్తిడికి గురైన మనిషిలా అనిపించేది. ఇంట్లో ఉన్నంతసేపు అర్ధగంటకో డ్రెస్ వేసుకునేది. రకరకాల వంటలు చేసి మమ్మల్ని డిన్నర్కి ఆహ్వానించేది. ఎందుకు ఈ డిన్నర్ అని అడిగితే ఏమీ లేదు, నా సంతోషం కోసం అనేది. స్వీట్స్ బాగా చేసేది. అపార్ట్మెంట్స్లో అందరికీ వండేది. రోజు హుషారుగా ఉండేది. 2 రోజులు విచారంగా కనిపించేది. ఓ రోజు హుషారుగా ఉంటే మరో రోజు విచారంగా ఉండేది. అప్పుడప్పుడు అంటూ ఉండేది, ఇక్కడి నుండి క్రిందికి దూకేస్తే ఎలా ఉంటుంది అని. ఆమె ఆలోచనలకి భయపడేవాళ్ళం మేం. అటువంటి ఆలోచనలు తప్పు అని మందలించేవాళ్ళం. మీరెవరైనా హత్య చేశారా అని అడిగేది. ఇవే కాదు, ఒళ్ళు గగుర్పాటు పొడిచే మాటలు మాట్లాడేది. మన ప్రాణాలు యమధర్మరాజు తీసుకువెళ్తాడంటారు, కానీ ఆ అవకాశం యమధర్మరాజుకి ఇవ్వను నేను అనేది. ఐసి, ఆమెకు బంధువులు ఎవరైనా ఉన్నారా? అమెరికాలో తనకు అక్కయ్య ఉండేదని చెప్పేది, కానీ మేము నమ్మలేదు. ఎందుకంటే దేవకి ఎక్కువగా అబద్ధాలు చెప్పేది. ఆమెను ఎవరు చంపి ఉంటారో ఊహించగలరా? ఆఖరిసారిగా అడిగాడు పోలీస్. మొహాలు చూసుకున్నారంతా. సారీ అందరూ ఒకేసారి అన్నారు. చాలా విషయాలు చెప్పారు, థ్యాంక్స్ అని బ్యాగ్ని భుజానికి తగిలించుకొని కిందికొచ్చేశాడు పోలీస్. అక్కడ సిద్ధంగా ఉన్నాడు లాయర్ ప్రభాకర్. జరిగిందంతా చెప్పి బ్యాగ్లోంచి ఓ క్యాసెట్ టేప్ రికార్డర్ తీసి ఇచ్చాడు. పోలీస్ ట్రావెలర్ ఏజెన్సీకి వెళ్ళి అక్కడ కూడా వివరాలు తెలుసుకో, నేను కోర్టుకు వెళ్తాను అని సైకిల్ మీద వెళ్ళిపోయాడు ప్రభాకర్. పోలీస్ ఆటోలో బయలుదేరాడు. ట్రావెలర్ ఏజెన్సీలో వివరాలు కూడా ఇంచుమించు ఆ విధంగానే ఉన్నాయి. దేవకి కొలీగ్స్ తలొక రకంగా ఆమె గురించి చెప్పారు. దేవకి క్లబ్కి కూడా వెళ్తుంది. ఆ క్లబ్లో మగాళ్లతో పాటు డాన్స్ చేసేది. కానీ మగాళ్ళకి పూర్తిగా లొంగేది కాదు. ఏ మగాడైనా చొరవ తీసుకొని భుజం మీద చెయ్యి వేస్తే సహించేది కాదు. కొట్టేది, రక్కేది. డ్యాన్స్ చేస్తున్నప్పుడు లేని అసహ్యం మగాళ్ల మీద మిగతా సమయంలో ఎందుకో అనుకునేవాళ్ళు. దేవకది ఫికిల్డ్ మైండ్ అనేవాళ్ళు. అవసరం లేకపోయినా బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసేది. మళ్ళీ ఆ రోజే తిరిగి అకౌంట్లో జమ చేసేది. ఆమెకి ఇష్టమైన అడగకుండానే అప్పుగా ఇచ్చేది డబ్బు. నిజమైన అవసరం ఉండి ఎవరైనా అప్పు అడిగితే ఇచ్చేది కాదు. ఎప్పుడు ఆమెకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేది. అయినా వడ్డీకి డబ్బు తీసుకుని ఖర్చు చేసేది. ఇదేమని ఎవరన్నా అడిగితే నా ఇష్టం అనేది. అందుకే ఇక్కడ ఎవ్వరూ దేవకితో ఎక్కువగా కలిసి ఉండేవాళ్ళు కాదు. ట్రావెలర్ ఏజెన్సీ మేనేజర్ ఆ విధంగా చాలా విషయాలు చెప్పాడు. అయితే ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. దేవకికి డైరీ రాసే అలవాటుంది. ప్రతి చిన్న చిన్న విషయాన్ని ఆ డైరీలో రాసుకునేది. డైరీ రాయడం ఆమె ముఖ్యమైన అలవాటు. పోలీస్ అందరికీ థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. లాయర్ ప్రభాకర్ పోలీసు సేకరించిన విషయాలన్నీ శ్రద్ధగా విన్నాడు. దేవకి మనస్తత్వాన్ని అంచనా వేయసాగాడు. పోలీస్ ఎలాగైనా ఆమె డైరీలు సేకరించు, చాలా ముఖ్యం అన్నాడు. ఓకే సార్, కానీ ఆ ఇంటి దగ్గర ఇంకా పోలీస్ కాపలా ఉంది. ఇదివరకటి కంటే ఎక్కువగా ఉంది. సరే, నేను ఒక ప్లాన్ చెప్తాను, జాగ్రత్తగా అనుసరించు. డైరీలు మనకు దక్కుతాయి అన్నాడు లాయర్ ప్రభాకర్. చెప్పండి, ఏ విధంగానైనా సరే ఆ డైరీలు సంపాదిస్తాను. ప్రభాకర్ వెంటనే ఫోన్ అందుకొని ఒక నెంబర్కి రింగ్ చేశాడు. 2 నిమిషాల తర్వాత, హలో సుదర్శన్ రావు, సిద్ధంగా ఉండు, ఉరికంబానికి వేలాడటానికి. షటప్, బెదిరిస్తున్నావా? ముసలి పీనుగా. కాదు, హెచ్చరిస్తున్నాను. దేవకి తన డైరీలో ఎన్నో విషయాలు రాసుకుంది. ఆ డైరీలు ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను. మా పోలీసు ఆ ఇంటి నుంచి ఈజీగా సంగ్రహించి తీసుకురాగలడు అని ఫోన్ పెట్టేశాడు లాయర్ ప్రభాకర్. సార్, ఏమిటిది? నేనెలా తీసుకురాగలను? సుదర్శన్ రావు ఊరుకుంటాడా అన్నాడు పోలీస్. కంగారు పడకు, అతనికి తెలియకుండానే
అతనికి తెలియాలనే ఫోన్ చేశాను. ఆ డైరీలు ఇప్పుడు నువ్వే తీసుకురాబోతున్నావు. ఈ క్షణం నుంచి దేవకి ఇంటి దగ్గర మాటు వేసి ఉండు. ఆ తర్వాత అన్ని విషయాలు నీకే అర్థమవుతాయి. అర్థమైంది, ఇప్పుడే వేషం మార్చుకుంటాను అని ఒక గదిలోకి వెళ్ళి పావుగంట తర్వాత తిరిగొచ్చాడు పోలీస్. అతని వద్ద ఫ్లాష్ కెమెరా కూడా సిద్ధంగా ఉంది. ఇప్పుడు అచ్చం పోలీస్ కానిస్టేబుల్ మాదిరిగా ఉన్నాడు. అనుమానం రాకుండా నడుచుకో, ప్రమాదంలోకి అడుగు పెట్టబోతున్నావు అన్నాడు ప్రభాకర్. డోంట్ వరీ సార్, ఈ పోలీసు నిజమైన పోలీస్ లాగానే నటించి ఆ డైరీలు సంపాదిస్తాడు. వస్తాను అంటూ లాఠీ తీసుకుని సైకిల్ మీద ఈల వేసుకుంటూ బయలుదేరాడు పోలీసు. గుడ్ బాయ్ నవ్వుకున్నాడు లాయర్ ప్రభాకర్. అపార్ట్మెంట్కి దగ్గరలోనే కాపలా కాశాడు పోలీసు. అతన్ని చూసిన జనం అంతా నిజమైన కానిస్టేబులే అనుకుంటున్నారు. ఒడ్డు పొడుగు, ఆ కళ్ళు, గుబురు మీసం, ఆ దొంగ చూపులు కానిస్టేబుల్ అర్హతకి తగినట్లున్నాయి. లాయర్ ప్రభాకర్ ఫోన్ చేసిన దగ్గర నుండి సుదర్శన్ రావుకి మనసు కుదుటలేదు. ఆ డైరీలు ఎలా సంపాదించగలిగాడు? తనకెందుకు రాలేదు ఈ ఆలోచన? అయినా పోలీసులు కాపలా ఉండగా ఏ విధంగా సంగ్రహించగలిగాడు డైరీలు? ఒకవేళ పోలీసులతో కుమ్ముక్కయ్యాడా? వెంటనే ఆ ఏరియాలో పోలీస్ స్టేషన్కి బయలుదేరాడు సుదర్శన్ రావు. స్టేషన్లో కడుగు పెడుతూనే ఎస్ఐ మీద విరుచుకుపడ్డాడు. మీ అసమర్థత వల్ల సాక్ష్యాలు చేజారిపోతున్నాయి. మీరు కాపలా పెట్టిన దేవకి ఇంట్లోంచి డైరీలు దోచుకుపోయాడు అన్నాడు. నో, ఇంపాసిబుల్. మేం సీల్ వేసిన తర్వాత పూచిక పుల్ల కూడా ఆ ఇంట్లోంచి బయటికి రాలేదు, ఎస్ఐ వాదించాడు. నేను నమ్మను. ఈ విషయం మీద హోమ్ మినిస్టర్తో మాట్లాడదలుచుకున్నాను. అప్పుడు మీ బ్రతికేమవుతుందో ఆలోచించుకోండి బెదిరించాడు సుదర్శన్ రావు. దిస్ ఇస్ టూ మచ్. కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు ఆ ఇంటి తలుపులు తెరవడానికి వీల్లేదు. ఆ ఇంట్లోకి చీమ కూడా దూరే అవకాశం లేదు. మీకంత నమ్మకం లేకపోతే నాతో రండి అన్నాడు ఆ స్టేషన్ ఎస్ఐ. పదండి. అప్పటికప్పుడు సుదర్శన్ రావుతో సహా దేవకి అపార్ట్మెంట్కి బయలుదేరాడు సుదర్శన్ రావు. తన ఆలోచన పారబోతున్నట్లు గ్రహించి లోపల నవ్వుకున్నాడు సుదర్శన్ రావు. పోలీసు ఎదురు చూస్తున్నాడు. జీపు అపార్ట్మెంట్ ముందు ఆగింది. అంతా దేవకి ఫ్లాట్ వద్దకు వెళ్లారు. అక్కడున్న కానిస్టేబుల్స్ సెల్యూట్ చేశారు. ఆ ఇంటికి సీల్ వేసి ఉండడాన్ని సుదర్శన్ రావుకి చూపించాడు ఎస్ఐ. అంతేకాదు, ఆ ఇంటి నలుపక్కల కాపలా ఉన్న పోలీసుల్ని కూడా చూపించాడు. మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి. కాపలా చాలా గట్టిగా ఏర్పాటు సరే, చీమ కూడా దూరడానికి వీల్లేదు సుదర్శన్ రావుతో అన్నాడు ఓ కానిస్టేబుల్ మెల్లగా. కానిస్టేబుల్ ముఖంలోకి సీరియస్గా చూశాడు సుదర్శన్ రావు. ముఖం తిప్పుకున్నాడు ఆ కానిస్టేబుల్. ఇంకో వారంలో ఈ కేసు విషయం తేలిపోతుంది. అప్పటి వరకు మన డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు రాకుండా చూసే బాధ్యత మీదే. కానిస్టేబుల్స్ని అందరినీ హెచ్చరించాడు ఎస్ఐ. ఎస్ఆర్ అంటూ అందరూ సెల్యూట్స్ చేశారు. సెల్యూట్ చేసిన వాళ్లలో పోలీస్ కూడా ఉన్నాడు. వాళ్ళు ఇంత నమ్మకంగా చెప్తుంటే ఇంట్లో ఉన్న డైరీలు లాయర్ ప్రభాకర్ చేతికి ఎలా వెళ్తాయి? సుదర్శన్ రావు తెగ ఆలోచిస్తున్నాడు. అతనికి పోలీసుల మీద నమ్మకం కూడా కలగడం లేదు. లాయర్ ప్రభాకర్ అసాధ్యుడు. ఈలోపే తను ఎలాగైనా దేవకి ఇంటిలోకి ప్రవేశించి వెతికితే ఇంకేమైనా కొత్త విషయాలు కూడా బయటపడొచ్చు. సుదర్శన్ రావు మనసులోనే ఓ ఆలోచన తయారు చేసుకున్నాడు. అయితే కాపలా ఉన్న పోలీసుల కళ్ళుగప్పి లోనికి పోవడం ఎలా? వెరీ సింపుల్. తనకు తెలిసిన కానిస్టేబుల్స్ ఇక్కడున్నారు. తన మీద గౌరవంతో పాటు తనంటే భయం ఉన్నవారు వాళ్ళు. కనుక డబ్బు అనే ఆయుధంతో ఆ కానిస్టేబుల్స్ని లొంగదీసుకుంటే పనైపోతుంది. సారీ ఎస్ఐ గారు, మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను. మీరు గట్టిగా కాపలా కాస్తున్నారన్న నమ్మకం కలిగింది నాకు అని తన కారులో అప్పటికి వెళ్ళిపోయాడు సుదర్శన్ రావు. ఓ అర్ధగంట తర్వాత కారులో వెనక్కి తిరిగొచ్చి తనకు తెలిసిన 2 కానిస్టేబుల్స్ని పిలిచాడు. పావుగంట సేపు ఏదో మాట్లాడాడు. వాళ్ళు అంగీకరించలేదు, భయపడ్డారు. హామీ ఇచ్చి 100 రూపాయల నోట్లను చేతిలో పెట్టాడు. మొహాలు చూసుకున్నారు కానిస్టేబుల్స్ ఇద్దరు. మీ మాటను కాదనలేం, మీరంటే ఎంతో గౌరవం మాకు. తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తామంటూ ఆ డబ్బుని గబుక్కున తీసుకుని జేబులో కూకున్నాడు ఒక కానిస్టేబుల్. సుదర్శన్ రావు నవ్వుకుంటూ తన కారుని ముందుకు పోనిచ్చాడు. కానిస్టేబుల్ వేషంలో ఉన్న పోలీసు ఇదంతా చూస్తూనే ఉన్నాడు. అంతా అనుకున్నట్లే జరుగుతోంది. సుదర్శన్ రావు బుద్ధి తెలిసిన ప్రభాకర్ సరైన అస్త్రాన్ని ప్రయోగించాడని అర్థమైంది పోలీస్కి. ఆ రాత్రే కానిస్టేబుల్స్ ఇద్దరు దేవకి ఇంటిలోకి ప్రవేశించడానికి పథకం సిద్ధం చేసుకున్నారు. కథ కొనసాగుతుంది.